ఋషులు, కాశీ నుండి వేద పండితులు, ఇలా దేశం నలుమూలల నుండి వచ్చిన వారి మధ్య హోమం చాలా ఘనంగా జరుగుతోంది. అది ద్రావిడ ఖండంలోని కంప్లీ రాజ్యం. ఆ రాజ్యానికి రాజు విజయేంద్రవర్మ. ఆయనకు ఒక అందమైన కూతురుంది. ఆమె పేరు లీలావతి. మగ సంతానం లేని మహారాజు తన తర్వాత తన రాజ్యానికి లీలావతిని మహారాణిని చేయాలనుకున్నాడు. లీలావతి మహారాణి కావాలంటే ఆమెకు 7 ఏళ్ల వయసులో ఒక మహర్జాతకుడితో నిశ్చితార్థం జరగాలి. విజయేంద్రవర్మ తన కూతురికి సరిపోయే మహాజాతకం ఉన్న అబ్బాయి కోసం రాజ్యమంతా వెతికించాడు. రాజగురువు గుడికి వెళ్తుండగా అక్కడ భిక్షం ఎత్తుకుంటున్న ఒక చిన్న కుర్రాడిని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ కుర్రాడి చేయి చూసి వెంటనే రాజభటుల చేత ఆ కుర్రాడిని మహారాజు దగ్గరకు తీసుకువెళ్తాడు. ఈ అనాథ జాతకం మామూలు జాతకం కాదు, భైరవ వంశానికి చెందిన జాతకం. మహారాజు ఆ మాట వినగానే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చిన్నతనంలోనే లీలావతికి రుద్రకి నిశ్చితార్థం జరిపించాడు. రుద్ర భైరవ వంశానికి చెందినవాడని ఎవ్వరికీ తెలియనివ్వలేదు. యువరాణిని పెళ్లి చేసుకుంటే గాడిదని కూడా మనం మహారాజు అనే పిలవాలి. మనకి ఇక వేరే దారి లేదు. అంత అందమైన యువరాణి ఒక అనాథకి దక్కుతుంటే ఈర్ష్యతో చచ్చిపోవాలనిపిస్తోంది. మహారాజా, యువరానికి మంత్ర విద్యలు నేర్పించాలి. అలాగే రుద్రని మంత్ర విద్యలకు దూరంగా ఉంచాలి. రాజగురువు చెప్పినట్టుగానే మహారాజు లీలావతికి మంత్ర విద్యలు అన్నీ నేర్పించాడు. లీలావతికి 18 సంవత్సరాలు వచ్చేసరికి ఆమె అన్ని విద్యల్లోనూ ఆరితేరింది. అటు రుద్ర మాత్రం తనకు శక్తులు దాగి ఉన్నాయన్న విషయం కూడా తెలియక పిరికి పందలా మారిపోయాడు. చిన్న కుక్కపిల్ల అరిచినా సరే భయపడి పారిపోయేవాడు. అది చూసి రాజ్యంలో ప్రజలందరూ నవ్వుకునేవారు. యువరాణి తిరుగులేని యోధురాలుగా అవ్వాలంటే ఆమె కాళీమాత కటాక్షం పొందాలి. ద్రావిడ ఖండంలో ఇప్పటి వరకు ఎవరూ కనీ విని ఎరుగని రీతిలో కాళీమాత హోమాన్ని జరిపిస్తాను. లీలావతి కాళీమాత ముందు ఉన్న బలిపీఠం ముందు కూర్చొని అమ్మవారి కటాక్షం కోసం తన శక్తులన్నీ ప్రదర్శించింది. అప్పటి వరకు లీలావతి అందాన్ని మాత్రమే చూసిన ప్రజలు ఆమె శక్తులను చూసి ఆశ్చర్యపోయారు. కానీ కాళీమాతను ప్రసన్నం చేసుకోవడానికి లీలావతి ఒంట్లో ఉన్న శక్తులు సరిపోలేదు. ఆమె ఒక్కసారిగా నీరసించిపోయి కళ్ళు తిరిగి పడిపోయింది. అమ్మాయికి ఏమైంది? ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయింది? వెంటనే రుద్రని ఇక్కడికి తీసుకురండి. భటులు రుద్రని తీసుకొని బలిపీఠం మీద కూర్చోబెడతారు. మహారుషులు మంత్రాలు చదవగానే రుద్రలోకి ఒక వెలుగు వెళ్లి అతనిలోని శక్తులన్నీ లీలావతిలోకి ప్రవేశిస్తాయి. ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయిన లీలావతి లేచి నించుంటుంది. రుద్ర నీరసించిపోయి పడిపోతాడు. లీలావతికి కాళీమాత కటాక్షం లభిస్తుంది. ఇక మనకి అనాథతో పని లేదు. వాడిని ఊరి చివర విసిరేసరండి. నా శక్తుల కోసమేనా నన్ను పెంచి పెద్ద చేసింది? లీలావతికి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. ఆమె నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. పిచ్చి రుద్ర, నువ్వు మరీ ఇంత అమాయకుడు అనుకోలేదు. నిన్ను వాడుకుని వదిలేద్దామని చెప్పిందే లీలావతి. ఒక్క క్షణం రుద్రకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. భటులు రుద్రని ఊరి చివరకు తీసుకువెళ్లి వదిలేశారు. ఏ శక్తుల కోసమైతే లీలావతి తనని మోసం చేసిందో అవే శక్తులు మళ్లీ సంపాదించాలనుకున్నాడు. పిల్లిని చూసినా భయపడే రుద్ర ఊరి చివర ఉన్న శ్మశానంలోకి వెళ్తాడు. శ్మశానంలో ఎక్కడ చూసినా మనిషి దుమ్ములు, సగం కాలిన శవాలు. దూరంగా ఎవరో పూజలు చేస్తూ కనిపించాడు. అవ్వ చెప్పిన అఘోరా అతని అనుకొని రుద్ర అతని దగ్గరకు వెళ్ళగానే, ఎవరు నువ్వు? అర్ధరాత్రి శ్మశానంలో ఏం చేస్తున్నావు? ఒక అమ్మాయి చేసిన మోసం వల్ల నా శక్తులన్నీ కోల్పోయాను. ఇప్పుడు నీ దగ్గర మంత్రాలు నేర్చుకుని మళ్ళీ పోయి నా శక్తుల్ని సంపాదిస్తాను. నాకు క్షుద్ర విద్యలు మాత్రమే వచ్చు. నన్ను నమ్మించి మోసం చేసిన వాళ్ళను శిక్షించడానికి క్షుద్ర శక్తులైనా సరే నేర్చుకుంటాను. నన్ను అమాయకుడిని చేసి ఆడుకున్నారు. ఇప్పుడు నేనేంటో అందరికీ చూపిస్తాను. ఎంతో పవిత్రమైన భైరవ వంశానికి చెందిన రుద్ర క్షుద్ర శక్తులు నేర్చుకొని అఘోరగా మారి పగ తీర్చుకుంటాడా? భైరవ వంశం ఆఖరి వారసుడు, ద్రావిడ ఖండాన్ని పాలించే అర్హత ఉన్నవాడు క్రూరమైన మృగంలా మారిపోతాడా? లీలావతి చేసిన మోసానికి రుద్ర ప్రతీకారం ఎలా తీర్చుకుంటాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే పాకెట్ ఎఫ్ఎంను డౌన్లోడ్ చేసుకొని ప్రతి క్షణం ఉత్కంఠను కలిగించే కోబలి ఆడియో సిరీస్ని వినాల్సిందే.